హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైమాస్ కుక్ బుక్. ఇవాల్టి మన స్పెషల్ హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ. ఈ కొబ్బరి చట్నీ ఇడ్లీ, దోశ, పెసరట్టు ఇలా అన్ని టిఫిన్స్ లోకి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసి 1 కప్పు యాడ్ చేసుకోవాలి. 1/4 కప్పు వేయించిన శనగపప్పు, అలాగే పండు మిర్చి 10 వేస్తున్నాను. మీకు కారం తక్కువ కావాలి అనుకుంటే 5 నుంచి 6 వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న అల్లం ముక్క, ఈ అల్లం వేసుకుంటే చట్నీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక స్పూన్ తో ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ యాడ్ చేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోండి. పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు 1 టేబుల్ స్పూన్ వేసి దోరగా వేయించుకోవాలి. పోపు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి మరొకసారి కలిపి పోపును చట్నీలో వేసుకొని బాగా కలుపుకోవడమే. అంతే, ఎంతో రుచిగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.